హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రేపు వరమహాలక్ష్మి పూజ ఉంది కదా. సో మన లేడీస్కి అందరికి ఇష్టమైన ఫెస్టివల్ అనమాట. సో నేను ఎంతమందికి వాయనం ఇస్తాను, ఏమేమి తెచ్చుకున్నానని ఇప్పుడు మీకైతే చూసేయండి. నేనైతే 9 మెంబర్స్కి అయితే వాయనం ఇస్తానండి. ఇట్లా బ్యాంగిల్స్ 9, బ్లౌజ్ పీసెస్, ఒక పొడి, కొబ్బరికాయలు, ఇంకా తమలపాకులు, పసుపు, కుంకుమ. సో వరమహాలక్ష్మికి పెట్టే శారీ అనమాట. శారీ విత్ బ్లౌజ్ అండ్ లక్ష్మీ కాసు, అమ్మవారి రూప్ అనమాట, గోల్డ్ది. ఎవ్రీ ఇయర్ అయితే నేను ఇట్లా రూపు తెచ్చుకుంటానండి. సో నాకు మంచిగా హ్యాపీ అనిపించింది కాబట్టి అట్లా తీసుకొచ్చుకుంటాను. సో సెంటిమెంట్ అనమాట. సో అలా కాకుండా కూడా నార్మల్గా ఆకు ఒక్క ఇట్లా ఇచ్చుకోవచ్చు, పసుపు కుంకుమ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఎవరిష్టం వాళ్ళదనమాట. ఇంకొకటి ఏంటంటే పళ్ళు, పువ్వులు అనేది రేపు మార్నింగ్ నేను పూజలో పెడతాను. సో ఎలా రెడీ అయ్యాను, పూజ ఎలా చేసుకునేది రేపు వీడియోలో చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే మనకు అష్టైశ్వర్యాలంటే ఏంటో చెప్పనా, నా దృష్టిలో మాత్రం అష్టైశ్వర్యాలంటే కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, ఉండడానికి నీడ, ఇవేనండి అష్టైశ్వర్యాలు. ఎందుకంటే ఇవి లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. సో లాస్ట్ ఇయర్ అయినా హ్యాపీగానే ఉన్నాం, ఈ ఇయర్ అయినా హ్యాపీగానే ఉన్నాం, నెక్స్ట్ ఇయర్ కూడా హ్యాపీగా ఉండాలనేది నా కోరిక. కాకపోతే నెక్స్ట్ ఇయర్ మాత్రం ఒక కోరిక కోరుకుంటానండి. ఏంటి అంటే నా ఓన్ మనీతో లక్ష్మీ కాసు ఒక ముగ్గురికి ముత్తైదువులకు ఇవ్వాలనేది నా కోరిక. సో నేను అనుకున్నది మాత్రం నెక్స్ట్ ఇయర్ వరకు జరిగితే కంపల్సరీ ఒక ముగ్గురికి అయితే ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే ఆ నెక్స్ట్ ఇయర్ జరగకపోయినా ఆ నెక్స్ట్ ఇయర్ జరిగినా కూడా ఇస్తాను. సో ఎప్పుడు జరిగినా ఇస్తాను, అదేం లేదు. మీకైతే తప్పకుండా ఈ వ్రతం అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ వ్రతం ఈ పూజకు అయ్యగారని నేనే అండి. సో మా ఇంట్లో కేదారేశ్వరం వ్రతం జరిగినా కూడా నేనే అయ్యగాను అనమాట. నా 7th క్లాస్ నుంచి ఇప్పటి వరకు నేనే చదువుతాను అనమాట. సో నా పూజలో నేనే అయ్యగారిని. నాకు అట్లయితేనే నేను హ్యాపీగా ఉంటాను అనమాట. అంటే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.